దేవునికి స్తోత్రం ఈరోజు ఆత్మశుభ కార్యక్రమము వాళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనమా ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుని ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్రమాటలు బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటా ఉన్నారు. ఏది అన్నిటికంటే పైగా ధరించుకొని చెప్తానంటే ప్రేమను ధరించుకొని చెప్తాను. వీటన్నిటికంటే మనము ప్రేమను ధరించుకోవాలి అంటే ఇక భూలోకంలో మనము ఆ సమస్తం సాధించినప్పటికీ కూడా అంటే కొండను పెకిలింపజేసేటువంటి విశ్వాసంలో ఉన్న అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం అనుకున్న జ్ఞానము బుద్ధి వివేచన సమస్తం అనుకున్నా కూడా ప్రేమ లేకపోతే మనము వ్యర్థులమే అని కొరింథీ పత్రికలో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాక ఆ 12వ వచనంలో ఇంకేమున్నాయంటే దేవుని చేత ఏర్పరిచిన వారందరూ పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోనంట. దాని తర్వాత ఒకరినొకరు సహాయించుకొనుచు ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి. వీటన్నిటికంటే పైగా ఇవన్నీ ఉండాలి, కానీ వీటన్నిటికంటే పైగా మనము ప్రేమను ధరించుకోవాలంట. ఎందుకు ప్రేమను ధరించుకోవాలి అంటే క్రీస్తు మనలను ప్రేమించాడు. ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టాడు. మనం కూడా ఇతరులను ప్రేమిస్తూ వారి కొరకు ప్రాణం పెట్టే బద్ధులమై ఉన్నామని యోహాను మొదటి పత్రికలో సెలవిస్తూ ఉన్నాడు. దాని తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించుట వలననే నా ఆజ్ఞ. దేవునికి ఆజ్ఞ అయి ఉంటుంది. అది ఆ ఆజ్ఞను మీరిది మనము ఏమి చేయలేము. ఆజ్ఞను మీరడం ద్వారా ఏం కలుగుతుందంటే పాపము కలుగుతూ ఉంటుందట. పాపుల యొక్క ప్రార్థన దేవుడు వినడు. మోషే మాటను తప్పాడు. ఏ విషయంలో మాటను తప్పాడు అంటే బండతో మాట్లాడుతున్నా అన్న క్రమంలో బండను కొట్టడం జరిగింది. దాని ద్వారా దేవుడు మోషేను కనాను దేశంలో ప్రవేశింప పెట్టలేకపోయాడు. అంత పెద్ద నాయకుడు మోషే ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా నడిపించినటువంటి గొప్ప నాయకుడు. ఆయనలో మంచి సాత్వికం ఉన్నది. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజల కొరకు అద్భుతమైనటువంటి మొరబెట్టాడు. వారిని అద్భుతాలు కూడా నడిపింపజేశాడు. కానీ ఆయనలో ప్రేమ కరువైపోయింది. ఎందుకు కరువైపోయిందంటే వాళ్ళందరినీ చూసి బాగా విసిగిపోయాడు. ప్రభుపై పెట్టే ఆ సనుగును గునుగును దేవుడు ఎన్ని మార్లు కూడా వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యమైన క్రియలు కార్యం చేసినప్పటికీ కూడా ఆయా సందర్భంలో ఏం చేస్తూ ఉన్నారంటే సనగడము గునుగడము బాగా విసిగిపోయాడు. వాటన్నిటిలో విసుగొచ్చేసి చిరాకు వచ్చేసి ఒకే ఒక్క మారు ఆ తప్పిదం చేశాడు. దాని ద్వారా తీరని నష్టము అనుభవించడం జరిగింది. నేటి కాలంలో మనము విపరీతమైనటువంటి కార్యములు చేస్తూ ఉన్నాము కూడా. మోషే దేవుని దృష్టి అంతట్లో ఆయన ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. కానీ కనానులో స్వతంత్రించలేకపోయాడు, చూడలేకపోయాడు. నిశ్చయంగా మనము కూడా పరలోక రాజ్యమును చేరగలుగుతామంటారా? మోషే చిన్న మిస్టేక్ చేశారు. మరి ఎన్ని మిస్టేక్లు చేస్తూ ఉన్నాము, ఎన్ని రకాలుగా తప్పుడలు వేసి మనం ముందుకు సాగుతూ ఉన్నాము. కృపకాలంలో ఉన్నాము, కానీ దేవుడు మాటికి ఒకే పని తప్పుగా చేస్తే దాన్ని క్షమించేవాడు కాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రియ దైవజన్మ తాను ఏ రీతిగా ఉండాలో ఉన్నాడో అదే రీతిగా మనము కూడా ఉండాలని తన పోలికలు మనం నిర్మించుకున్నాడు.
తన ఆత్మలో నివసింపజేస్తూ ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. మన ద్వారా ప్రభువుని కనపరుచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన. అది జరగాలి అంటే మనలో ఏముండాలంట? ప్రేమ ఉండాలంట. ఆ ప్రేమ ద్వారా మనం పరిపూర్ణతలోకి నడిపించబడతామంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ప్రేమ లేకపోతే మనము సంపూర్ణులుగా కాలేమని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం పరిపూర్ణతలోకి రావాలంటే ఏమి కావాలి అంట? ప్రేమ కలిగి మనం ముందుకు సాగాల. ఈ ప్రేమ ఉండడం ద్వారా సంపూర్ణతలోకి మనము నడిపించబడతాం. మనం నిజంగా దేవుని ప్రేమిస్తూ ఉన్నామని ఎట్లా తెలుస్తుంది అంటే, ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా మాత్రమే నిజంగా మనము ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నామని తెలుస్తుంది అన్నమాట. ఆయన ప్రేమించినట్లయితే నిశ్చయంగా ఆయన మాటలు మనం పాటిస్తాం. ప్రేమించకపోతే ఆయన మాటను మనము పాటించము, లైట్గా తీసేసుకుంటాం దాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం సహనం కలిగి ఉన్న, వినయం కలిగి ఉన్న, సాత్వికము కలిగి ఉన్న, దీర్ఘశాంతము కలిగి ఉన్న, పరిశుద్ధులుగా మనం ఉన్నప్పటికీ కూడా మనలో ప్రేమ లేకపోతే అవన్నీ కూడా ఫెయిల్యూరే. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, అన్ని ఆజ్ఞలు మనము పాటించుకుంటూ ఒక్క దాంట్లో మనం ఫెయిల్ అయిపోతే మనం మొత్తం కూడా ఫెయిల్ అయిపోయినట్లుగా. అలాగే ఒక యవనస్తుని ఇద్దరు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నువ్వు సమస్తం చేస్తున్నావు కానీ ఇంకా ఒక్కటి కొద్దువై ఉన్నది, అది కూడా నువ్వు చేసినట్లయితే నువ్వు సంపూర్ణంగా నడిపించబడతావు, నిశ్చయంగా పలుకు రాజు నువ్వు చేర్చబడతావు అంటే ఆ యవనస్తుడు సనువుకొని వెనుతిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మనం అన్నీ చేస్తూ ఉన్నాము కానీ ఒక్కటి చేయలేకపోతున్నామేమో. ఆ ఒక్కటి మన వెనుక లాగివేస్తుందేమో. అది కష్టమా గారు, అది కష్టమయ్యా, నేను ఏదైనా చేయగలుగుతాను కానీ అది ఒక్కటి మాత్రం చేయలేదు, నా వల్ల కాదు అని మనం విడిచిపెట్టేసుకుంటాం. ఎంత పెద్ద ఆపర్చునిటీ అయినా కూడా విడిచిపెట్టుకుంటాం, ప్లీజ్ అని చెప్పేసి దాన్ని వదిలేస్తాం. ఈ లోకంలో దేనైనా మనం వదిలిపెట్టుకోవచ్చులే కానీ పరలోక రాజ్యమును మనము వదిలిపెట్టుకోవాలంటే మన క్రైస్తవులకు వచ్చి కూడా అది వ్యర్థమే. నిత్యంగా నిత్యరాజ్యంలోకి చేర్చబడ్డానికి మన క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి మనం ముందుకు సాగుతూ ఉన్నాము. మన కుటుంబీకులను ఆ రీతిగా నడిపిస్తూ ఉన్నాము. ఆ నిత్యరాజ్యమే మనకు రాకపోతే, ఆ నిత్యరాజ్యమే మనం స్వతంత్రించుకోకపోతే ఎందుకు మన ప్రభువును నమ్మి? అది స్వతంత్రించుకోవాలి అంటే నిత్యంగా అన్నిట్లో కూడా మనము పాస్ అవుతూ ముందుకు రావాలి. అన్నీ చేస్తూ ఉన్నాము, ఒక్క దగ్గర కోల్పోతూ ఉన్నాం. ఆ ఒక్కటే వీటన్నిటికీ పైగా ఉన్నటువంటి ప్రేమ. ప్రేమ ప్రేమ అది సమస్తమును తాలుకుంటుంది, సమస్తమును ఓర్చుకుంటుంది, సమస్తమును గెలిపించుకుంటుంది, సమస్తాన్ని కప్పుపుచ్చుకుంటుంది, సమస్తాన్ని కూడా నాది అనేసుకుంటుంది. మన శరీరంలో ఎన్ని మార్లు మనం తప్పిదం చేసినప్పటికీ కూడా మన శరీరంలో ఏ రీతిగా మనం ప్రేమించుకుంటా ఉన్నాము, మన శరీరంలో ఏ రీతిగా అయితే మనము బలపరుచుకుంటూ పర్వాలేదు పోని అని చెప్పేసి సర్దుపుచ్చుకుని ముందుకు సాగుతూ ఉన్నాము, అలాగే ప్రతి ఒక్కరిలో కూడా అది మనం చేస్తూ మనం ముందుకు సాగాలి. దేని కొరకయ్యా అంటే దేవుడు మనల్ని క్షమించుకుంటూ తీసుకొని వస్తూ ఉన్నాడు. మన పని కూడా క్షమించడము, ప్రేమించడము. మిగతా కార్యమంతా కూడా ప్రభు చూసుకుంటాడు. దేనికి మహిమ కలుగును గాక. తన ఆజ్ఞలను బట్టి మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నిశ్చయంగా తన నీతిమంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు. నీతిమంతుడిగా ఉన్నాడు, పాపినిగానే ఉన్నాడు. ఎవరి జీతము వారికి ఇచ్చుటకు దేవుడు త్వరగా వచ్చుచున్నానని మనకు ప్రకటన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దైవజనమా, ఎవరో ఎట్లా ఉంటున్నారని చెప్పేసి నువ్వు దిగులు పడకు, బాధపడకు. దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు తుదముట్టించు అంతే. మిగతా కార్యము ఆ లెక్కలన్నీ కూడా ప్రభు చూసుకుంటాడు. నీతిమంతుడు వినవు, నీతిమంతుడు కాలేను ఉండు. వాళ్ళని చూసి
మన తప్పుదారిలోకి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ప్రేమ కలిగి మనం ఉండాలి. అంతే. చిన్న మాట ఇప్పుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మాతో ఎంతో స్పష్టంగా మాట్లాడవు ప్రభువా. లోకల ప్రేమ మాకెన్నున్నప్పుడు కూడా ప్రేమ అనేది లేకపోతే మేము వ్యర్థులము అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. ఈ ప్రేమ కలిగి మేము ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరి పట్ల నా ప్రభువా మేము ప్రేమ కలిగి ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. వాళ్ళు ఏదైతే క్షమించండి నా ప్రభువా. మేము పాపంతో ఉన్నప్పుడు, శాపంతో ఉన్నప్పుడు మేము కూడా తండ్రి పాపలు ఉన్నవారు చూసి మేము ప్రేమించడానికి సహాయం దయచేయండి. వారు సరైన మార్గంలో నడిపించడానికి సహాయం దయచేయండి. తెలివిని, బుద్ధిని, జ్ఞానం, వివేచన మాకు అందింపజేయని ప్రభువా. మా శరీరం అయితే మేము ప్రేమించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి నశించిపోతున్న ప్రతి ఆత్మ పట్ల కూడా నా తండ్రి మేము వివేకము కలిగి, జ్ఞానం కలిగి నా తండ్రి నీకు ప్రేమ చేత నా తండ్రి వారిని యందు తండ్రి కట్టబడేటకు మమ్మల్ని ఒక పాత్రలుగా, సాధనలుగా వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం నా తండ్రి. కృపతో నువ్వే జ్ఞాపకేసి ఏ కుటుంబంలో సమస్యలు, శోధనలు, వేదనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి తండ్రి. వ్యతిరేకతలు తండ్రి. సమస్తలను విడిపించండి తండ్రి. సకల ప్రజలు నా తండ్రి నీ యందు తండ్రి రక్షణ పొందినట్లుగా నా తండ్రి విశ్వాసం ఉంచినట్లుగా ప్రతి బిడ్డను తండ్రి, ప్రతి జనముడు తండ్రి, ప్రతి జాతిని కూడా నా తండ్రి, ఆయా వంశములన్నింటినీ కూడా నా తండ్రి కృపతో నువ్వే జ్ఞాపకం మాలో ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి మీరు బలంగా వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఏ ఒక్కరు ఏక సమస్యతో ప్రార్థిస్తున్నారు, ఏకీవిస్తున్నారు నా తండ్రి. వారి జీవితాలు అటు కార్యం జరిగించాల్సిందిగా ప్రార్థన చేస్తూ మమ్మల్ని హస్తాలకి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దీన్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక.